ఓటు హక్కును వినియోగించుకోవటంలో ఇప్పుడు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తోంది. సోమవారం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లోనూ మొత్తం పోలైన ఓట్లలో పురుషుల కంటే 1.5% మహిళల ఓట్లే ఎక్కువ. చైతన్యవంతమైన నాగరిక సమాజానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల్లో మహిళా సాధికారత ప్రధానమైనది. అందుకు మార్గం అన్ని రంగాల్లో స్త్రీ పురుష సమానత్వం సాధించడమేనంటున్న సాక్షి ఎడిటర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. సమానత్వం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో మన దేశం అట్టడుగు పొరల్లోనే కనిపించింది. 146 దేశాలతో పొందుపరిచిన స్త్రీ పురుష సమానత్వ జాబితాలో మన దేశానికి 127వ స్థానం దక్కింది. సమానత్వపు సాధనలో మనం సాధించవలసిన లక్ష్యం ఇంకెంతో దూరం ఉందని ఈ నివేదిక గుర్తు చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ మహిళ వేసే ప్రతి ముందడుగును ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పుడుస్తున్న వార్తలు కూడా అటువంటి ముందడుగులే. కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడం వరకే ఈ ముందడుగు పరిమితం కాలేదు. ఓటు వేసే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ప్రతిష్టాత్మక సంస్థగా పేరున్న CSDS వారు గత సాధారణ ఎన్నికల తర్వాత చేసిన పోస్ట్ పోల్ విశ్లేషణలో ఈ సంగతి వెల్లడైంది. స్త్రీ సమానత్వానికి సామాజిక సాంస్కృతిక ప్రతిబంధకాలు బలంగా ఉన్న హిందూ మనుధర్మ సమాజంలో ఈ మాత్రం పురోగతిని కూడా విప్లవాత్మకమైనదిగానే పరిగణించాలి. 55 నుంచి 60% మంది మహిళలు తమ సొంత అభిప్రాయాల మేరకు ఓటు వేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. భారతీయ మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన కూడా ఈ పరిణామానికి దారి తీసుకుండవచ్చు. భద్రత, పిల్లల భవిష్యత్తు, ఉన్నంతలో గుట్టుగా బతకడం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు దోహదపడే రాజకీయ పక్షాలను ఎన్నుకోవడంలో వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకు ముందుతో పోలిస్తే గత ఎన్నికల్లో బీజేపీకి మహిళల మద్దతు పెరిగిందని CSDS తెలిపింది. ఉజ్వల్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, జన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాల ఫలితంగా మహిళా ఓటర్ల మద్దతు బీజేపీకి పెరిగిందట. ఈ పథకాలను వినియోగించుకునే మహిళలతో పోలిస్తే లబ్ధిదారులైన మహిళల్లో 8% ఎక్కువ మంది బీజేపీకి ఓటు వేసినట్టు CSDS అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేశారు. యోగి బాబా హయాంలో మెరుగైన శాంతి భద్రతల పరిస్థితి అందుకు కారణం. అంతే తప్ప యోగిజీ కాషాయ సిద్ధాంతం ఎంత మాత్రమూ కాదు. మహిళలు కోరుకుంటున్న భద్రత, పిల్లల భవిష్యత్తు, బతుకు భరోసా వంటి అంశాల్లో 5 ఏళ్ల వైఎస్ జగన్ పరిపాలన మోదీ యోగి పాలన కంటే ఎన్నో రెట్లు ప్రభావితమైనది. అమ్మఒడి, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన అతిపెద్ద గేమ్ చేంజర్స్. మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ను సుమారు 1.5 కోటి మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపు 32,000 సందర్భాల్లో దిశ యాప్ ద్వారా మహిళలు పోలీసు రక్షణ పొందగలిగారు. దిశ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు 27% తగ్గాయి. అన్నింటిని మించి విద్యారంగ సంస్కరణలు మహిళలను అపరిమితంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తున్నది. బిడ్డలకు అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సేవలు 5 ఏళ్ల కాలంలో సుమారు 55 లక్షల మంది సిబ్బందిని ఆరోగ్య సేవల కోసం నియమించింది ప్రభుత్వం. వైద్య శాఖలో ఇంత పెద్ద ఎత్తున నియామకాలు జరిపిన రాష్ట్రం మరొకటి లేదు. నాడు నేడు పథకం కింద 1,000 కోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించారు. ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మహిళల ఆలోచనల్ని ప్రభావితం చేసేవి. వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో 36% భూ కమతాలకు మహిళలే సేద్య సారథ్యం వహిస్తున్నారు. కాలుష్యరహితము, పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఏపీలో ఈ సాగు చేసే రైతుల్లో 80% మంది మహిళలే ఉన్నారు. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురుషుల కంటే మహిళల్లోనే చైతన్యం ఎక్కువనేందుకు ఇదొక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ RBK సెంటర్ల సేవలపై సదాభిప్రాయం ఉంది. ఈ పరిణామాలన్నీ మహిళల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజల ఓటింగ్ బిహేవియర్పై అధ్యయనం చేస్తున్న సంస్థల అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 70%కి పైగా మహిళలు వారి సొంత అభిప్రాయాల మేరకు ఓట్లు వేశారు. వీరి ఓటింగ్ ఛాయిస్ పై భర్తలు లేదా కుటుంబ సభ్యుల ప్రభావం లేదు. అంటే దాని అర్థం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా 70% మంది ఓటు వేశారని కాదు. ఇందులో దాదాపు 50% మంది కుటుంబ సభ్యులకు మహిళల అభిప్రాయాలతో ఏకీభావం ఉండవచ్చు. సుమారు 20% మంది మహిళలు వారి భర్తలు లేదా కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా తమకు మేలు చేస్తారని భావించే పార్టీకి ఓటు వేసి ఉంటారని అంచనా. ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం సేకరించిన ఒపీనియన్ పోల్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వాటి సగటును తీసుకుంటే 48 నుంచి 50% మంది పురుషులు, 54 నుంచి 56% మంది మహిళలు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకే ఓట్లేస్తారని ఆ సర్వేలు పేర్కొన్నాయి. పోలింగ్ సరళిని పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయాలను కొంతమంది పరిశీలకులు మార్చుకున్నారు. 50%కి పైగా పురుషులు, 60%కి పైగా మహిళలు
వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పోలైన ఓట్లలో 55 నుంచి 56%. అంచనాలే నిజమైతే వచ్చే ఫలితాన్ని సునామీగానే పరిగణించవలసి ఉంటుంది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా పేద వర్గాల్లోని మహిళల్లో, కష్టజీవుల్లో సింహభాగం ఓట్లు వైసీపీకే పడతాయనే అంచనా ఎన్నికలకు ముందు నుంచే ఉంది. బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు గెలుపుపై భరోసా కోసం కొంతకాలంగా వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ను సంప్రదిస్తున్నారట. అప్పటికే బాబు కోసం పనిచేస్తున్న రాబిన్ శర్మతో కలిసి పీకే అందజేసిన తుది నివేదికలో పై అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. బలహీన వర్గాలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఓట్లను గణనీయమైన సంఖ్యలో పోలవకుండా చూస్తే తప్ప గెలుపు సాధ్యం కాదని ఈ వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని సమాచారం. ఈ కార్యక్రమానికే వాళ్లు ఎలక్షనీరింగ్ అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. ఎలక్షనీరింగ్ చేయడానికి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకు ఎన్నో అవమానాలు భరించి అడిగినన్ని సీట్లిచ్చి అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి మొదలుపెట్టిన ఎలక్షనీరింగ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి ఉధృతమైంది. బాబు బంధువైన పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలవడంతో ఆరెంజ్ బీజేపీపై ఎల్లో బీజేపీదే పైచేయిగా మారింది. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే అనేక ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి అర్జీలు పెట్టేవారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో సూచిస్తూ పేర్లను కూడా అందజేశారు. నియమించవలసిన అధికారుల పేర్లను ఒక పార్టీ అధ్యక్షురాలు సూచించడం నా భూతో నా భవిష్యత్. ఎన్నికల సంఘం కూడా ఆ అర్జీలను సవినయంగా స్వీకరించి శిరసావహించింది. పురంధేశ్వరికి ఆ రికమెండేషన్లు కరకట్ట ప్యాలెస్ నుంచి అందాయని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక ఎలక్షనీరింగ్ ప్రారంభమైంది. పోలింగ్ రోజున ఎంపిక చేసుకున్న ఏరియాలోకి తాము కోరుకునే అధికారులు వచ్చారు. వ్యూహకర్తల సూచన మేరకు తెలుగుదేశం అభిమానుల ఓట్లన్నీ తొలి 3 గంటల్లోనే పోల్ చేసుకోవాలి. ఆ తర్వాత హింసాకాండను మొదలుపెట్టి బడుగు వర్గాల మహిళలు, వృద్ధుల ఓట్లు పోలవకుండా చూడాలి. వారి కర్మకాలి పొద్దున 6 గంటలకే బలహీన వర్గాల ప్రజలు, వృద్ధులు క్యూ లైన్లలో నిలబడటం మొదలుపెట్టారు. దీంతో విచక్షణ కోల్పోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్నాడు జిల్లాలోని గణేశునిపాడు గ్రామంలో బీసీలను, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను పోలింగ్లో పాల్గొనవద్దని ముందు రోజే బెదిరించారు. వాళ్ల బెదిరింపులను ఖాతరు చేయకుండా పొద్దున్నే వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన మూకలు గ్రామంపై దండెత్తి దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇలా వీలైన ప్రతి చోట బలహీన వర్గాల ప్రజలను, మైనార్టీలను, ముఖ్యంగా మహిళలను ఓటింగ్లో పాల్గొనకుండా చూసేందుకు దాడులకు తెగబడ్డారు. ఉదయం పూటే పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయిన మహిళలు సాయంత్రానికల్లా జట్లుగా వచ్చి పోలింగ్ కేంద్రం క్యూ లైన్లలో రాత్రి పొద్దుపోయేదాకా నిలబడి మరీ ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా ఎగరవేశారు. పెరుగుతున్న మహిళా చైతన్యంపై ఒక రాజకీయ పార్టీ కక్ష కట్టడం, వారిని ఓట్లు వేయకుండా చూసేందుకు దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించి వారి ఉన్నతికి అండగా నిలబడిన ఎన్టీఆర్ సిద్ధాంతాలను చంద్రబాబు సమాధి చేశారు. ఆ పార్టీకి పురుషాధిపత్య స్వభావాన్ని నూరిపోశారు. ఆయనే స్వయంగా పురుషాహంకారపూరితమైన వ్యాఖ్యలను పబ్లిక్గానే చేసేవారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మాట్లాడిన తీరును తెలుగు సమాజం ఎలా మరిచిపోగలుగుతుంది? బహిరంగ వేదికల మీద బాబు బావుమరిది బాలకృష్ణ మహిళలను కించపరిచిన వైనాన్ని ఎలా క్షమించగలదు? 5 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు 3వ వంతు సీట్లు రిజర్వ్ కానున్నాయి. అందుకోసం మహిళా నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేయవలసిన అవసరం ఉంది. వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించవలసిన అవసరం సమాజంపై ఉంది. ఇటువంటి కీలక దశలో పురుషాహంకార రాజకీయ పార్టీలు మనుగడ సాగించడం దేశానికి శ్రేయస్కరం కాదు.